శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం ధ్యాన శ్లోకములు 5వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రాతః శిరసి శుక్లాబ్జం ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్తం నామపూర్వకం. ఈ విధంగా జనన మరణ ప్రవాహ రూపమైన సంసార భయమును పోగొట్టువాడును, శిరస్సును తెల్లధామర పువ్వును ధరించువాడును, 2 కన్నులను 2 భుజములను గలవాడును ఆ సద్గురును గూర్చి నామోచ్చరణ పూర్వకముగా ఉదయకాలమునందు తలంచవలయను అని చెబుతూ ఉన్నాడు గురుదేవుడు. ఇక్కడ 2 పాదములు అనగా మనకి ఈ 2 ముక్కుల ద్వారా వెళ్ళేటువంటి శ్వాసని, ఉచ్ఛ్వాస నిశ్వాసలని ఆధారముగా చేసుకొని ఈ యొక్క ఆకారములో ఈ యొక్క శరీరం అనే గుహలో ఉన్నటువంటి జీవుడు ఆ యొక్క ఆధారముతోనే గురువు ఇచ్చినటువంటి సూచన మేరకు శబ్దరహితమై కేవలం సూచనప్రాయంగా ఈ యొక్క శ్వాసతో గురువు చెప్పినటువంటి మంత్రాన్ని అనునిత్యము పఠన చేయాలి. గురువు యొక్క రూపాన్ని, గురువు చెప్పినటువంటి సూచనని గురిగలిగి జీవిస్తూ ఉండాలి. గురు సేవ, గురు స్మరణ తనకు లక్ష్యమై ఉండాలి. ఈ భావన కలిగినటువంటి వారు మాయకి లోనవడానికి అవకాశం లేదు. ఈ సంసార భయము అస్సలు ఉండదు. భౌతిక భార్య బిడ్డలు బంధువర్గం అనే సంసారము బాధ లేదు. ఒకటిగా వచ్చి 1 25 25 96గా వ్యవహరిస్తున్నటువంటి ఈ సంసారం భయ బాధ అస్సలు ఉండదు. ఈ యొక్క 2 కన్నులు అనగా భూమధ్య స్థానములో ఉన్నటువంటి 2 కన్నులు మనకు కనపడేటువంటి కన్నులు కాకుండా ఆంతరంగికంగా మనకున్నటువంటి జీవ శివ స్వరూపమైనటువంటి 2 కూడా 2 కళ్ళులాగానే ఈ యొక్క జీవుడు శివునిలో లయమవ్వడం అంటే 2 లేదు, ఉన్నది ఒక్కటే. తన స్థానములో తాను లేక అది దిగి సూత్రస్థానములేకి వచ్చేసింది కాబట్టి అక్కడ 2గా చెప్పవలసి వచ్చిందే కానీ తన స్థానములోకి తాను చేరుకున్నప్పుడు అది ఉన్నది ఒక్కటే, 2 కాలేదు. ఈ సత్యాన్ని గురుడు తెలియచేసినప్పుడు మనకు క్లారిటీగా అర్థమవుతుంది. కావున నామోచ్చరణ పూర్వకముగానే ఉదయం నిద్ర లేస్తాని ఈ యొక్క సాధన చేయాలి. ఇదే నిజమైనటువంటి ధ్యానం. గురు ధ్యానం, గురు స్మరణ తనలోనే జరుగుతుంది. తనలోనే జరిగినటువంటి ఆ యొక్క సాధన వలన గమ్యస్థానం అనగా సహస్రారములో శ్రేష్టత్వం పొంది తాను లేని స్థితిని తాను కనుగొనాలి.
ఇది ఒక్కరు చెప్పేటువంటిది కాదు. వారికి అనుభవమై అనుభవరహితమవుతుంది. వారికే గురి కలిగి గురి రహితమవుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.